బండి సంజయ్ సాధారణ తెలంగాణ వాడుకలో పార్టీ ఎమ్మెల్సీ కవితను అన్నానని దాన్ని రాతంతి చేయడం హాస్యాస్పదమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అన్నారు. ఇదే రాష్ట్ర మహిళా కమిషన్ గవర్నర్ విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ కాదు కదా బీజేపీని కూడా టచ్ చేయలేరన్నట్టున్న గీతామూర్తితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంలో బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి బండి సంజయ్ కి మద్దతుగా ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే బండి సంజయ్ కి మద్దతుగా ఆ మహిళా మోర్చా నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా చూడొచ్చు బండి సంజయ్ చేసిన కామెంట్స్? బండి సంజయ్ గారు నిరంతరం అమ్మవారి ధ్యానంలో ఉంటారు. ప్రతి ఒక్క మహిళని అమ్మతో సమానంగా చూస్తారు. ప్రతిసారి ఆ మాట చెప్తుంటారు. ఇవాళ కవితను ఉద్దేశించో ఏ ఒక్క మహిళను ఉద్దేశించో సంజయ్ గారు కామెంట్ చేయలేదు. మనం తెలంగాణలో నిత్యం వాడుకునే సామెత అది. ఆ సామెత దాంట్లో భాగంగా మాట్లాడింది తప్పితే అరెస్ట్ చేయరా, కవితను అరెస్ట్ చేయరా అంటే అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అన్నాడు. అంటే ప్రాబ్లం ఏమున్నది? తెలంగాణలో నేను కూడా అంట, నా కొడుకుకి చదువుకోకపోతే కొట్టిన అనుకో, ఆయన వచ్చి అడిగితే కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా, చదువుతలేడని అంట. నిన్న మన గవర్నర్ గారి పైన చేసిన కామెంట్స్ గురించి ఇచ్చినాం. ఇవాళ మళ్ళా తర్వాత లింగయ్య, పసుమర్తి లింగయ్య మాట్లాడిన విషయంలో ఇచ్చినాం. ఇంతవరకు ఎందుకు సుమోటో తీసుకోవాలి? మరి ఇవన్నీ మీ కళ్ళకి కనిపిస్తలేవా? వీడియోలు కనిపిస్తలేవా? లేకపోతే పేపర్ కనిపిస్తలేదా? మీరు చదువుతలేరా? మీరు చూస్తలేరా? అయితే మేడం మనం ఎలా చూడొచ్చు, అయితే ఇప్పటికే బండి సంజయ్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో బండి సంజయ్ గుండు కుట్టిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు వాళ్ళకి కొంచెం ఏమన్నా తెలివి ఏమన్నా ఉంటే గనక, మొన్న మేయర్ విషయంలో కామెంట్ చేసిన, కుక్క విషయంలో మాట్లాడినప్పుడు ధర్నాలు చేయాలి, గవర్నర్ విషయంలో కామెంట్ చేసినప్పుడు ధర్నాలు చేయాలి. మహిళల్ని కించపరిచే విధంగా ప్రీతి నాయక్ సూసైడా లేకపోతే చంపేయబడ్డదా అనే విషయంలో ఏ ఒక్క నాయకురాలు మాట్లాడలేదు, అప్పుడు చేయాలి. ఇవాళ ఎన్ని సంఘటనలు జరిగినా రానప్పుడు ఈ టిఆర్ఎస్ బ్యాచ్, ఈ పైసల బ్యాచ్ ఇవాళ వచ్చిందనంటేనే మనం అర్థం చేసుకోవాలి. బండి సంజయ్ ముట్టడం కాదు కదా, నువ్వు బీజేపీ గాలి కూడా నీకు సోకేటంత అర్హత లేదు. నువ్వు దగ్గరికి అయితే వచ్చి చూడు, ఏం జరుగుతుందో నీకు అన్ని తెలుస్తున్నాయి. ఆల్రెడీ నీ బిడ్డ సంగతి తెలిసింది, నీ కొడుకు సంగతి తెలుస్తున్నది, నీకు ఏమేమి జరుగుతుందో అన్ని అర్థమవుతున్నాయి, రోజు రోజుకి అర్థమవుతున్నాయి. అయినా కూడా నువ్వు మేకపోతు గాంభీర్యం చేసి నటిస్తున్నావు గానీ నువ్వు మాకు టచ్ కూడా చేయలేవు, మా గాలి కూడా వీకలేవు, మా దగ్గర గాలి దగ్గర కూడా రాలేవు. ఈవెన్ మమ్మల్ని టచ్ చేసేంత దమ్ము ధైర్యం మీకు లేదు. మీ పని ఖతం అయిపోయింది. మీరు నిజంగానే మా జోలికి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అయితే ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైందని చూసుకోవచ్చా ఏవిఎన్ రెడ్డి గారి గెలుపుతో? ఏ రోజైతే కేసీఆర్ కూతురు కవిత పైన మా ధర్మపురి అరవింద్ గారు గెలిచిండ్రు, ఆ రోజే పతనం షురు అయింది. దాని తర్వాత అంచెలంచెలుగా మా పైన విజయం వస్తున్నప్పుడే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ ఒక రంధ్రంలో నుంచి ఎలకను ఎట్లయితే బయట తీయాలనే ప్రయత్నంలో భాగంగా ఇవాళ బండి సంజయ్ గారు కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో వండుకున్న దున్నపోతు కుంభకర్ణ నిద్రపోతున్న కేసీఆర్ ని బయట తీసుకొచ్చినప్పుడు మా విజయం మొదలైంది. వాళ్ళ కుటుంబం అంతా, వాళ్ళ మంత్రులంతా ఎటువంటి స్కామ్ లో ఉన్నారనే ఒక టెన్షన్ మొదలైంది. ఇవన్నీ బీజేపీ విజయాలు. నిన్న వచ్చిన ఉపాధ్యాయ ఎన్నికల విజయం కూడా అందులో భాగంగానే ఇవాళ ప్రతి ఒక్క వర్గం బీజేపీకి భారతీయ ని బొంద పెట్టాల్సిన రోజులు దగ్గరకు వచ్చినాయి. ఖచ్చితంగా బీజేపీకి విజయం ఉన్నది. రానున్న రోజుల్లో మొత్తం విజయం మాదే. ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరున్నది. రానున్న రోజులన్నీ మంచి రోజులే అని చెప్పేసి మేము అంటున్నాం. అయితే మన ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు అంటే అరెస్ట్ చేస్తారనే ముందస్తు భయంతోనే హాజరు కాలేదని అనుకుంటున్నారా? ఇప్పుడు నిజంగానే నీకు ఈడీ లేదు, బోడీ లేదు, అదేంటిది ఇదేంటి, ఇద్దరు అన్న చెల్లెళ్ళు అందరు నరికినారు కదా. మీరు నరికినప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఒక్కసారి కూడా ట్విట్టర్ లో దాని గురించి స్పందించలేదు. ట్విట్టర్ టీళ్ళు కవిత కూడా ఏ ఒక్కనాడు కూడా ఇందులో నా నేరం ఏం లేదు అని అంటుంది. నిజంగానే దమ్ము ధైర్యం అంటే ఈ తెలంగాణలో దగ్గర 4 కోట్ల మంది ప్రజలు ఉండగా 4 కోట్ల మంది ప్రజల్లో ఎవరిని ఈడీ విలువనప్పుడు నిన్నొక్కదాన్ని విలుస్తున్నదని నువ్వు అర్థం చేసుకోవచ్చు. నిప్పు లేదే పొగ రాదు. ఇవాళ నీకు ఉన్నది కాబట్టి నేను పిలుస్తున్నారు. నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయల ఫోన్లు వెళ్ళగొట్టినావు. నువ్వు ఇవాళ దాని పేరుతో నీ అయ్యేది తీసిన ఇంకా పైసలు కావాలనే ఉద్దేశంతోనే మీరు లిక్కర్ స్కామ్ తెరదీసి ఇవాళ అన్ని రాష్ట్రాలకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. లక్షల కోట్ల రూపాయలు వెనకాల ఉన్నదన్న సంగతి తెలుసు. మీరు అందరు కలిసి ఆడిన గేమ్ లో ఖచ్చితంగా కవిత పాత్ర ఉన్నదనే ఈడు పిలుస్తున్నది. లేకపోతే ఇంతమందిని ఎవరిని పిలుస్తలేదంటే కవిత పాత్ర ఉన్నదనే పిలుస్తున్నది. ఆమె ఎందుకు భయపడుతున్నది అని అంటే పోయినోడు ఎవరు కూడా రాలేదు. మరి గతంలో తీసుకున్నట్టయితే ఇదే విషయంలో ఇటువంటి ప్రజల సొమ్ము సహా చేసిన వాళ్ళు, ఒక జయలలిత కావచ్చు, ఒక కనిమొళి కావచ్చు, ఒక రాజా కావచ్చు, శశికళ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజా సొమ్ము తిన్నోడు ఎవడు కూడా బాగుపడలే. మీకు కూడా
అనుకున్నటువంటి రోజుల దగ్గరకు వస్తున్నాయి, బహుశా లెక్క పెట్టే రోజుల దగ్గరకు వస్తున్నాయని నేను అనుకుంటున్నా. అందుకే జ్వరం సాకు చెప్తుంది. నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే నాకేం భయం లేదు, పోతా, నేను అక్కడికన్నా పోతా అని అంటది. రేవంత్ రెడ్డి ఇంతవరకు కవితకు సంబంధించిన విషయంలో ఏ ఒక్కసారి కూడా దాన్ని ఖండించినట్టు కానీ దానికి సంబంధించిన విషయంలో మాట్లాడినట్టు కానీ దాఖలా లేవు. మరి వీళ్ళకి ఏమన్నా ఉన్నాయా లోపల అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే చూశాం కదా, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఢిల్లీలో ఇటీవల జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రధానంగా బండి సంజయ్ ఈడీ విచారణ సందర్భంగా శిక్ష పడితే జైలు పంపిస్తారు తప్ప ముద్దు పెట్టుకుంటారా అని చేసినటువంటి కామెంట్ సంబంధించి ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే మహిళా కమిషన్ లో హాజరైన తరుణంలో ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు చేరుకొని మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివ.